టాపిక్తో రెహమాన్ మ్యాజిక్ హైప్ ఎక్కించిన బుచ్చిబాబు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న పెద్ది చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో క్రికెట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇటీవల విడుదలైన పెద్ది ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తాజాగా బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో చిత్ర ఆల్బమ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమాకు సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రతి పాటకు 20 నుంచి 30 ఆప్షన్స్ ఇచ్చి అద్భుతమైన ఆల్బమ్ రూపొందిస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని బుచ్చిబాబు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో అంచనాలను పెంచాయి. రామ్ చరణ్ గత చిత్రాల సక్సెస్ తో పాటు రెహమాన్ సంగీతం ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించేలా చేస్తుందని అంతా ఆశిస్తున్నారు. పెద్దితో బుచ్చిబాబు మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చాటనున్నారని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఓజీ సెట్స్ లో పవన్ యాక్షన్ హంగామా, ఫ్యాన్స్ సంతోషం రెట్టింపు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించనుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. తాజాగా పవన్ హైదరాబాద్లో జరుగుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్లో చేరారు. ఈ విషయం తెలియగానే అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. పవన్ యాక్షన్ మూడ్లోకి మారినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మి, శ్రీయారెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. పవన్ గత చిత్రాల సక్సెస్, సుజిత్ దర్శకత్వ ప్రతిభతో ఓజీ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ యాక్షన్ సీన్స్ అభిమానులకు కనుల విందు చేస్తాయని, సినిమా కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుతో దురుసు ప్రవర్తన, బెల్లంకొండ శ్రీనివాస్పై కేసు నమోదు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించి వివాదంలో చిక్కుకున్నాడు. 2 రోజుల క్రితం జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో కారు నడుపుతూ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకోగా శ్రీనివాస్ వారితో అనుచితంగా మాట్లాడారు. కానిస్టేబుల్ పై కారుతో దూసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సెలబ్రిటీగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోలు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి ప్రవర్తన క్షమించి రానిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన శ్రీనివాస్ ఈ ఘటనతో అభిమానులను నిరాశపరిచారు. ఈ వివాదం ఆయన కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. హర్భజన్ సింగ్ బయోపిక్ రెడీ. హీరో ఎవరంటే భారత క్రికెట్ దిగ్గజం హర్భజన్ సింగ్ జీవిత కథ సినిమాగా తెరకెక్కితే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. టర్బునేటర్గా పేరొందిన హర్భజన్ తన స్పిన్ బౌలింగ్, కీలక బ్యాటింగ్తో ఎన్నో విజయాలు అందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ తన బయోపిక్లో నటించే హీరోల గురించి మాట్లాడారు. తన పాత్రకు విక్కీ కౌశల్, రణ్వీర్ సింగ్ సరిపోతారని వెల్లడించారు. రణ్వీర్ గతంలో 83 చిత్రంలో కపిల్ దేవ్గా అద్భుత నటనతో మెప్పించారు. అదే ఉత్సాహంతో హర్భజన్ పాత్రను పోషిస్తారని బజ్జీ ఆశిస్తున్నారు. మరోవైపు విక్కీ కౌశల్ చావా చిత్రంలో తీవ్రమైన నటనతో 600 కోట్ల వసూలు సాధించారు. ఈ ఇద్దరిలో ఎవరు హర్భజన్ పాత్రకు న్యాయం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ బయోపిక్ తెరకెక్కితే క్రికెట్ అభిమానులకు అద్భుతమైన అనుభవం అవుతుందని అందరూ ఆశిస్తున్నారు. ఆకాశాన్ని తాకుతున్న ప్రేమలు బ్యూటీ రెమ్యునరేషన్. మలయాళ సినీ ఇండస్ట్రీలో సపోర్టింగ్ రోల్స్తో కెరీర్ ప్రారంభించిన మమితా బైజు ప్రేమలు సినిమాతో రాత్రికి రాత్రి స్టార్గా మారారు. ఈ చిత్రం తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మమితకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న డ్యూట్, తమిళంలో దళపతి విజయ్తో జనన యగన్ చిత్రాల్లో నటిస్తోంది. క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచనలో మమిత తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారని సమాచారం. గతంలో సినిమాకు 50 లక్షల లోపే తీసుకున్న ఆమె డ్యూడ్ కోసం 75 లక్షలు, జనన యగన్ కోసం ఏకంగా 1 కోటి చార్జ్ చేస్తున్నారట. ఈ చిత్రాలు హిట్ అయితే మమిత క్రేజ్ మరింత పెరుగుతుంది. రెమ్యూనరేషన్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. యంగ్ బ్యూటీగా ఆమె స్థానం సుస్థిరం చేసుకుంటున్న మమిత తన నటనతో ఇండస్ట్రీలోకి దూసుకెళ్తోంది. ఈ చిత్రాల విజయం ఆమె కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.